హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామరెడ్డిపై కేసైతే నమోదైంది. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై వైఎస్ఆర్ కడప జిల్లా 1వ పట్టణ బద్వేలు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసులైతే నమోదయ్యాయండి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి, వైఎస్ఆర్ ఆర్టీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య ఇటీవల ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేస్తూ వైకాపాకు మద్దతు తెలిపారని చెప్పి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందువల్ల వీరిపై కేసు అయితే నమోదు చేయడం జరిగిందండి. పోలీసులైతే ఈ విధంగా పోలీసులే స్వయంగా తెలపడం అయితే జరిగింది. మొత్తానికి ఈ విధంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు ఏపీ ఉద్యోగ సంఘ నేతపై కూడా వెంకటరామరెడ్డి గారిపై కూడా కేసు అయితే నమోదు కావడం జరిగిందండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎవరు కూడా ఈ విధంగా చేయకూడదండి. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్లయితే ఎవరికైనా సరే కఠిన చర్యలు అయితే తప్పవనైతే గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.